హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్రా ఛానల్. ఈరోజు ఏం చేస్తున్నాం మనం చెప్పు? ఈరోజు మనం పన్నీర్ జిలేబీ. అవునా? పన్నీర్ మామూలుగా జిలేబీ చేస్తారు కదా, మనం వెరైటీగా పన్నీర్ తోటి జిలేబీ చేసి చూపిద్దాం. టేస్ట్ ఎలా ఉందో నక్షు చెప్తుంది ఈరోజు. ప్రాసెస్ చూపిస్తాం. మామూలుగా పన్నీర్ జిలేబీ అంటే ఫంక్షన్స్ లలో పెడుతుంటారు. ఇప్పుడు మనకి ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్తే స్వీట్ లా పెడుతుంటారు, కానీ రేర్ గా ఎక్కువ పెట్టరు. బాగుంటది, టేస్ట్ సూపర్ ఉంటది. ఇంతకుముందు చేసుకున్నాం కదా మనము. టేస్ట్ బాగుంటది. ఎలా చేయాలో చూసేయండి. చెయ్యండి, నేను చూస్తా. చూసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ కొట్టండి, స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇద్దరం కలిసి చేస్తాము, చూసేయండి. లైక్స్ కొట్టండి. ఈ పన్నీర్ జిలేబీకి ముందుగా మనము పాకం రెడీ చేసుకోవాలి. పాకం రెడీ చేసుకోవడానికి ముందుగా షుగర్ 2 కప్స్ షుగర్ని నేను వేసుకున్నాను. చిన్న కప్పు, నేను 250 గ్రామ్స్ పన్నీర్కి చేస్తున్నాను కాబట్టి 2 కప్స్ చిన్న కప్స్ పంచదార వేసుకున్నాను. అండ్ దానికి డబుల్గా వాటర్ పోసుకున్నాను. అంటే అదే కప్పుతోటి 4 కప్స్ వాటర్ పోసుకున్నాను. అంటే మనకు ఒక 7-8 బాయిల్స్ రావాలి. అప్పుడే మనకి అది పాకం అనేది రెడీ అవుతుంది అన్నమాట. ఆ పాకం అనేది ఇట్లా ముట్టుకుంటే అంటుకోవాలి, చేతులు వేళ్ళు అనేవి అంటుకోవాలన్నమాట. ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు చేసుకోండి. కొద్దిగా కుంకుమ పువ్వు కొద్దిగా ఫ్లేవర్ కోసం వేసాను, ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నెక్స్ట్ మనము ఇది బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట. రెడీ చేసుకుని పన్నీరు, నేను ఫ్రెష్ పన్నీర్ తీసుకున్నాను. ఇది అమూల్ వాళ్ళ పన్నీర్ అన్నమాట. దీన్ని నేను ఫ్రీజర్ నుంచి ఒక 1 అవర్ అయినా మనం చేసే బిఫోర్ తీసి బయట పెట్టుకోవాలి. అప్పుడే మనకి అలా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. గట్టిగా ఉంటే సరిగ్గా రాదు. ఇదైతే మైదాపిండి ఒక 5 టేబుల్ స్పూన్ల మైదాపిండి వేసుకున్నాను. ఈ 250 గ్రామ్స్ పన్నీర్కి 5 టేబుల్ స్పూన్లు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ వరిపిండి కూడా ఒక సేమ్ క్వాంటిటీ, మనం మైదాపిండి ఎంత తీసుకున్నామో వరిపిండి కూడా అంతే క్వాంటిటీ తీసుకోండి. మనం కొద్దిగా వాటర్ పోసేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది అన్నమాట. కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. నెక్స్ట్ ఇది ఆరెంజ్ కలర్, నేను కొద్దిగా ఒక 4-5 డ్రాప్ల ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఈ ఫుడ్ కలర్ అనేది కూడా ఆర్గానిక్, మంచి కలరే. కొద్దిగా వాటర్ పోసేసుకొని నేను గ్రైండ్ చేసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది. మీరు చూసుకొని వాటర్ పోసుకోండి. మరీ లిక్విడ్ లాగా అయితే మనకి రింగ్ అనేది రాదన్నమాట. ఈ
కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు చేసుకోండి. కొద్దిగా వాటర్ పోసుకొని నేను ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. నెక్స్ట్ జిప్ లాక్ కవర్ తీసుకొని దాని చివర్లో లైట్గా కట్ చేశాను అన్నమాట. కట్ చేస్తే మనకి ఇలా ఒక పైప్ లాగా వస్తుంది కదా, అలా చేశాను అన్నమాట. మనం గ్రైండ్ చేసుకున్న మిక్సీని అందులో వేసేసుకొని రింగుల్లాగా వేసుకోవడమే. పాకం అనేది చల్లారిన తర్వాతనే ఈ రింగులు అనేవి అందులో వేసుకోవాలి. పాకం అనేది ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ పైన బాండి పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకొని మనం ఇలా రింగుల్లాగా చుట్టుకోవడమే. సేమ్ ఫంక్షన్స్లలో ఇలా ఏ టేస్ట్ వస్తుందో అదే టేస్ట్ వచ్చింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పన్నీర్ జిలేబీ అంటే ఇది పాకంలో అయితే ఎక్కువ పాకంలో అయితే వేయొద్దు, మెత్తగా అయిపోతాయి త్వరగా. మనం కొద్దిగా పాకంలో వేసి వెంటనే తీసేయాలన్నమాట. ఇలా రింగుల్లా చుట్టేసుకోండి. టేస్టీ మనకి పన్నీర్ జిలేబీ అయితే రెడీ అయిపోతుంది. చాలామంది ఇష్టపడతారు కదా జిలేబీ, నాకు కూడా చాలా ఫేవరెట్ అన్నమాట. మనం మామూలుగా మైదా పిండి అండ్ పెరుగు నైట్ పులియబెట్టి చేస్తాం కదా, ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. టేస్టీ పన్నీర్ జిలేబీ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. గోల్డ్ కలర్లో రావాలి. ఇలా గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత మనం పాకంలో వేసుకొని తీసేసుకోవాలి వెంటనే. పాకం అనేది ఎక్కువ చేసుకోకండి, మామూలుగా అంటే మరీ మునిగేంత వరకు వేయకండి, మెత్తగా అయిపోతాయి. కొద్దిగా లైట్గా అలా వేసి తీసేయండి అన్నమాట. అప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ నేను చేసుకున్న ఈ పన్నీర్ ఇవన్నీ ఇందులో వేసుకొని దీనిపైనుండి పాకం వేసాను. మరీ ఎక్కువ పాకం చేయకండి, తక్కువ చేసుకోండి. నేను చెప్పిన క్వాంటిటీలో చేసుకోండి. టేస్టీ పన్నీర్ జిలేబీ అయితే రెడీ అయిపోతుంది. నాతో పాటు అక్క వాళ్ళ పాప కూడా చేసిందన్నమాట. తను కూడా నాకు హెల్ప్ చేసింది. ఇక్కడ చూడండి, నేను పన్నీర్ పాకం అలా పోసేసుకున్నాను. నాకు ఇంత వచ్చింది. పాకం అయితే ఖచ్చితంగా చల్లారిన తర్వాతనే మనము వేసుకోండి. వేడి పాకం వేస్తే మాత్రం విచ్చుకుపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనం పాకం అనేది కంప్లీట్గా చల్లగా అయిపోవాలి. నేను ఈ పాకంలో ఒక చిటికెడు యాలకుల పౌడర్ కూడా వేసాను. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. మీరు ఒక చిటికెడు యాలకుల పౌడర్ కూడా వేసుకోండి. టేస్టీ మనకి పన్నీర్ జిలేబీ అయితే రెడీ అయిపోయిందన్నమాట. ఇలా చేసుకొని ఎంజాయ్ చేయండి. చాలా టేస్టీగా వచ్చాయి. ఇంట్లో అయితే నన్ను అందరూ బాగున్నాయని పొగిడారన్నమాట. మమ్మీకి కూడా చాలా బాగా నచ్చాయి. నక్షత్ర కూడా ఇష్టంగా తిన్నదన్నమాట. పన్నీర్ జిలేబీ అయిపోయింది. నేను ఇప్పుడు టేస్ట్ చూస్తున్నా. బాగుందా? చేసుకోండి ఇట్లానే. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలకు చేసి పెట్టుండ్రి. కమ్మ ఎంత మంచిదో. ఓకే, మన నెక్స్ట్ రెసిపీ ఏంటంటే బూందీ లడ్డు. దీనికైతే శనగపిండి, ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను నిండుగా. దానికి ఆ కప్పు నిండుగా తీసుకోండి. ఎగ్జాక్ట్లీ ఒక 250 గ్రామ్స్ శనగపిండి ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో కాచి చల్లార్చిన పాలతోటి కలుపుకోవాలన్నమాట. నార్మల్ వాటర్తో కాకుండా మనం కాచి చల్లార్చిన పాలతో కలుపుకుంటే మంచి టేస్ట్ వస్తుంది బూందీ. మనము పోసేసుకొని ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నానో అదే కప్పు నేను కాచి చల్లార్చిన పాలు పోసుకున్నాను అన్నమాట. అలా కలుపుకున్న తర్వాత మనకి ఇలా బూందీ కన్సిస్టెన్సీ రావాలి. మనం బూందీ వేస్తే ఇలా రౌండ్గా బూందీ వచ్చే కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత నేను ఇది కలర్స్ కలుపుతున్నాను అన్నమాట. అంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదా కలర్స్ వేస్తే. కలర్ఫుల్ లడ్డు అన్నమాట. ఇదైతే బ్లూ కలర్ వేసాను ఇందులో.
మామూలుగా స్కై బ్లూ ఉంటుంది కదా, ఆ కలర్ వచ్చింది. స్కై బ్లూ కలరు పిల్లలు ఇష్టంగా అంటే ఇంట్రెస్ట్గా తింటారని ఇలా చేశానన్నమాట. ఇంకో కప్పులో నేను ఆరెంజ్ కలర్ అనుకుంటా, ఇది ఆరెంజ్ కలర్ వేసాను. ఆరెంజ్ కలర్ వేస్తే ఇలా వచ్చిందన్నమాట. అక్క వాళ్ళ పిల్లలు వచ్చారు కదా, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందని ఇలా చేశాను అన్నమాట. మామూలుగా మనం బూందీ ఎలా వేసుకుంటామో అలా కూడా వేసుకోవచ్చు. నేను ఇలా ట్రై చేశాను. నెక్స్ట్ పింక్ కలర్ వేసాను. పింక్ కలర్ వేస్తే ఒక 2-3 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. 2-3 డ్రాప్స్ వేస్తే ఇలా వచ్చాయన్నమాట. ఫుడ్ కలర్స్, అవి ఆర్గానిక్ ఫుడ్ కలర్స్, హెల్త్కి కూడా మంచివే. భయపడకండి, ఇలా కలర్స్ వేస్తే మళ్ళీ హెల్త్ మంచిది కాదు కదా అని అనుకుంటారు. అలా ఏం లేదు. నేను ఇలా చిల్లుల గరిట ఉంటుంది కదా, చిల్లుల గరిట తీసుకొని నేను బూందీ కొట్టుకున్నాను అన్నమాట. ఇలా రౌండ్గా రావాలన్నమాట. బూందీ వేస్తే మనం కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా లూజ్గా ఉంటే మనకి రౌండ్గా వస్తుంది, గట్టిగా ఉంటే మనకి ఇలా తోకల్లాగా వస్తాయి అన్నమాట. తోకల్లా రాకుండా ఉండాలంటే మనం కన్సిస్టెన్సీ అనేది లూజ్గా ఉండాలి, అప్పుడే మనకి ఇలా రౌండ్గా వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా బూందీ చేసుకొని మనం నార్మల్ బూందీ వేసుకుంటే కూడా ఇలాగే వేసుకోవడమే. అంటే నేను కలర్స్ వేసాను అంతే, నార్మల్గా కూడా ఇలాగే చేసుకోవాలి. ఇలా కలర్స్ వేసుకుంటే, ఇదైతే పింక్ కలర్ అనుకుంటా, పింక్ కలర్ వేసుకున్నాను. పింక్ కలర్లో ఇలా వచ్చింది. నెక్స్ట్ ఆరెంజ్ వేసుకున్నాను అన్నమాట. ఆరెంజ్లో కూడా సేమ్ ఇలాగే వేసుకున్నాను. ఇవన్నీ ఆయిల్లో వేయించుకున్నాను. మీరు నెయ్యిలో వేయించుకోవాలనుకుంటే నెయ్యిలో కూడా వేసుకోవచ్చు బూందీని. నేనైతే ఆయిల్ వేసాను అనమాట. అక్క వాళ్ళ పిల్లలకి నెయ్యి ఫ్లేవర్ అంతగా నచ్చదని ఇలా చేశాను అనమాట. నెక్స్ట్ ఇవి కిస్మిస్లు ఉంటాయి కదా, కిస్మిస్ అండ్ నేను కాజు అలా పప్పుల్లాగా చేసి వేసాను. మనము నార్మల్గా అలా వేస్తే మనకి మధ్యలో వచ్చి లడ్డు చుట్టడం కొద్దిగా ఇబ్బందిగా అవుతుందని ఇలా పప్పులుగా చేసి వేసాను అనమాట. మళ్ళీ పిల్లలు కూడా తీసేయకుండా, కొందరు తినరు కదా, తీసేయకుండా అందులో మిక్స్ అయిపోతుందని అలా చేశాను అనమాట. అక్క వాళ్ళ పిల్లలు తీసేస్తారన్నమాట, అందుకే ఇలా చేశాను. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని, మీరు నెయ్యిలో కూడా వేయించుకోవచ్చు, నెయ్యిలో వేయించుకున్నా బాగుంటుంది. నెక్స్ట్ దీనికైతే పాకం రెడీ చేసుకుంటున్నాను. మీరు ఇలా పాకం అనేది ఒక 4-5 బాయిల్ వచ్చిన తర్వాత తీగలాగా రావాలన్నమాట. మరీ ఎక్కువ కూడా మరిగించకండి, ఒక 3-4 బాయిల్ వస్తే సరిపోతుంది. అలా చేతులు వేళ్ళు అంటుకోవాలన్నమాట. అలా వచ్చేంత వరకు చేసుకుని నెక్స్ట్ మనం ముందుగా ఇది బూందీ రెడీ చేసుకున్నాం కదా, ఆ బూందీని ఇందులో వేసేసుకోవడమే. వేసుకొని చల్లారాలి, ఒక 1 అవర్ అయినా దాన్ని పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేస్తే చల్లారుతుంది. చల్లారిన తర్వాత నేను కొద్దిగా అందులో నుండి సగం పార్ట్ తీసుకొని మిక్సీ చేసుకున్నాను. మిక్సీ చేసుకుంటే మనకి లడ్డు చుట్టడం అనేది చాలా ఈజీగా వస్తుంది. మనకు తిరుపతి లడ్డు ఉంటుంది కదా, అలా వస్తుంది అన్నమాట. అలా సగం పార్ట్ తీసుకొని నేను మిక్సీ చేసేసుకున్నాను. మిక్సీ చేసుకుంటే నాకు ఇలా వచ్చింది. దీన్ని ఇందులో వేసేసుకొని మనము లడ్డూలు చుట్టేసుకోవడమే. చాలా ఈజీగా పిల్లలు ఇష్టంగా తింటారన్నమాట.
ఈ మిక్స్ అంతా చల్లారిన తర్వాత మనము లడ్డూల్లాగా చుట్టేసుకోవడమే. చాలా ఈజీగా వస్తాయన్నమాట లడ్డూలు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా కలర్ఫుల్ లడ్డూలు చేసి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. టేస్టీ టేస్టీ ఈజీ లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా చుట్టేసుకోవడమే, చాలా ఈజీగా వచ్చేస్తాయి. నాకైతే ఎగ్జాక్ట్లీ ఒక 15 లడ్డూస్ అయితే వచ్చాయన్నమాట. నెక్స్ట్ ఇలాంటి మంచి కొత్త వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాను. ఇప్పుడైతే నక్షత్ర ఈ లడ్డు టేస్ట్ ఎలా ఉందో మీకు ఫీడ్బ్యాక్ ఇస్తుంది, చూసేయండి. సబ్స్క్రైబ్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి, బెల్ బటన్ కొట్టండి. మీరు కామెంట్ చేస్తే వెంటనే లింక్స్ వస్తాయి. ఓకే లడ్డు